మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు భూమి ఫలమునిస్తుంది అంటే, ఎప్పుడు మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే, మనల్ని సృష్టించిన సృష్టికర్తని మనం ఎప్పుడు కూడా మనమందరము కూడా స్తుతిస్తూ ఉన్నప్పుడు, మనం ఆయనను మర్చిపోకోకుండా ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతిస్తూ ఉంటే మనం ఉంటున్న భూమి మనకు ఫలమునిస్తుంది. మనమున్న స్థితిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితముగా మనము స్తుతిస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా అంటే ఖచ్చితముగా దేవుని స్తుతించాలి. ఎందుకంటే మన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి విషయంలోనే కాదు, ప్రతి పని విషయంలో కూడా ఆ పనిలో ఆశీర్వాదం మనకు కావాలి అంటే ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించి ప్రారంభించిన తర్వాత స్తుతించాలి. దాని ఫలం వచ్చిన తర్వాత కూడా స్తుతించాలి. అప్పుడు దేవుడు మనల్ని మెండుగా ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని స్తుతిద్దాం. మనకుంటున్న పని బాటలలో ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మా రక్షకుడైన దేవుడా, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మీకు వేలాది వందనాలయ్యా. తండ్రి, నిన్ను స్తుతించడంలో ఉన్న ఆశీర్వాదం మా భూమి ఫలమిచ్చినప్పుడు తెలుస్తుందయ్యా. నిన్ను స్తుతించడంలో ఉన్న ఆశీర్వాదం మేముంటున్న స్థితిలో ఆశీర్వదింపబడినప్పుడు అర్థమవుతుందయ్యా. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. ప్రజలందరము కలిసి నిన్ను స్తుతించి భూమి నుంచి మంచి ఆశీర్వాదం పొందుకునేలా, నీ ఆశీర్వాదం మేము పొందుకునేలా మాకు కృపను ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.